మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మెట్రో రైలు అంశంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తనకు కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాకు గాని కేంద్ర ప్రభుత్వానికి గాని మోడీ గారికి గాని రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మోడీ గారి ప్రభుత్వము అది డిఎంకే ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నాం. వారు చెప్తా ఉన్నారు మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని. అది ఎంత దిగజారుడు రాజకీయాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని రోజులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయం. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఇట్లా అనలేదా,